హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు వీడియో వచ్చేసి కొత్తిమీర చపాతీ ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా సింపుల్ వేలో చెప్పేస్తాను. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తిమీర ముందు ఒక కప్పు నిండా తీసుకున్నాను. అది వాష్ చేసుకొని నీట్గా మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసుకొని నేను మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది స్మూత్గా మెదిగేలాగా తిప్పుకోవాలి. స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో ఇదే యాడ్ చేసేసుకుంటున్నాను మొత్తం. ఇప్పుడు నేను ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇది మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు నేను మిక్స్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోతుంది. దీంట్లో కావాలంటే మీరు బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను వేయట్లేదు. సో ఇప్పుడు నేను కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని కలుపుతూ ఉన్నాను. ఇలా కలపడం వల్ల మనకి చపాతీ పిండి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చపాతీ పిండి అనేది రెడీ అయిపోయింది. దీన్ని నేను చిన్న చిన్న ఉండల్లాగా చుట్టి ఉంచుకుంటున్నాను. ఈ కొత్తిమీర చపాతీ అనేది నేను ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేస్తాను. దీని కాంబినేషన్లో ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు మొత్తం 6 ఉండలు అయితే వచ్చేసాయి. ఇప్పుడు నేను చపాతీ పీటను తీసుకొని ఇప్పుడు చపాతీలు అయితే చేసుకుందామని రెడీ అయిపోతున్నాను. ఇప్పుడు అదేవిధంగా పొడి పిండిని చపాతీ పిండిని తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీలు చేసుకుందాం. ఈ కొత్తిమీర చపాతీ అనేది హెయిర్ గ్రోత్కి చాలా బాగా దోహదపడుతుంది. అదేవిధంగా నేను చేసిన చపాతీ అనేది 4గురికి వచ్చింది. మీకు కావాలంటే ఎక్స్ట్రా పిండిని యాడ్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర తినని పిల్లలు కూడా ఇలా కొత్తిమీర చపాతీ చేసి ఇవ్వండి, తప్పకుండా లైక్ చేస్తారు. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి పోసుకుంటున్నాను. చపాతీలను కాల్చుకుంటున్నాను. ఇలా చపాతీలన్నిటిని కాల్చేసుకున్నాను. ఇప్పుడు చపాతీలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను పన్నీర్ కర్రీతో ట్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు పన్నీర్ కర్రీ కోసం నా ఛానల్ను చూడగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.